తోట తిరుపతిరావు గారు అని ఆయన 150 మందిని తీసుకొని ప్రతిపడి ధర్మరాజు మా అబ్బాయి అండి ఇంటి మీద దమ్మికి వచ్చారండి. అండ్ పార్టీ గొడవలు ఏమన్నా ఉంటే పార్టీలు కాడ చూసుకోవాలి, రోడ్ల మీద చూసుకోవాలి, స్టేషన్ కాడ చూసుకోవాలి. ఇంటి మీద దమ్మికి రావటం ఏంటండి? ఈ 30 సంవత్సరాలు ఏనాడు కూడా ఊళ్ళో వాళ్ళు గూడు మీద ఎక్కడ రాలేదండి. ఆ ఇంట్లో వచ్చి ఆడవాళ్ళని పిల్లవాళ్ళని ఏం చేయడానికి వచ్చారండి? ఇవాళ ప్రెసిడెంట్ అన్నారు, బయటికి వెళ్తే ఉందండి ప్రాణానికి రక్షణ అనేది లేదు. మాదిగోడు చేయటం ఏంటి? మాదిగోడు ప్రెసిడెంట్ అయితే బతకటానికి లేదండి, రోడ్డు మీద తిరగటానికి లేదండి. తక్కువ కొలపాళ్ళు అయినా కానీ ఇంటి మీద అక్కడ దమ్మికి వచ్చింది. మాకు రక్షణ లేదండి అసలుకి. రేపు వీళ్ళకి ఏది జరిగినా కానీ వాళ్లే కారణం. చంపేయాలి, కత్తి నువ్వు అని మేము పొడిచేస్తాం అని ఇంటి మీదకి వచ్చారు. ఆడపిల్లని ఎట్టబడితే అట్ట దుర్భాషలు ఆడుతున్నారు. ఆ మాదిగోడు పెళ్ళాలి అంటున్నారు. ఏంటండి ఇది? ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీలు కూడా ఇట్ట గూడి మీదకి వచ్చి గొడవలు ఆడుకోవటం ఇది లేదండి. మేము ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం. ఏ రోజు కూడా గూడెలో ఈ తగులు లేవు. ఈ రోజు ఆ తోట తిరుపతి అతను వచ్చి ఈ రకంగా కుర్రోళ్ళు తాగబోపించి ఇళ్ల మీదకి తమ్మికి గొడవలు తీసుకొచ్చి ఇదంతా చేస్తున్నాడు. ఆడగుద్దుని ఏం చేయాలని వచ్చారండి 150 మంది ఇంటి మీదకి. ఇంతమంది ఉండగాని మేము ఇక్కడ 100 మంది ఉండగాని మేము సర్దుమానికి ఇచ్చి బయటకు పంపించాము. మేము కొట్టాలంటే కొట్టలేమా? మా వాళ్ళు కాదా? గూడెలో 2000 మంది ఉన్నాం మేము. ఆయన తరపున ఉంటే 10 కుటుంబాలు ఉంటాయి. 2000 కుటుంబాలు వెళ్ళి కొడితే మేము కొట్టలేమండి. మేము ఎందుకు లేక తక్కువ కొలపోవడం అయినా ప్రెసిడెంట్ మా అబ్బాయి పరువు బాగకూడదని నోరు మూసుకొని ఉదయం గొడవ సర్దుమానికి ఇచ్చి పంపిస్తే లేనిపోయినవి అన్ని కావించుకొస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఏదో చేసింది అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. నిరూపించమానండి. డ్వాక్రా మహిళలు ఏ రోజు ఏదో అన్నాడు? ఇవాళ కొట్టారికి ఇవాళ గొడవ వచ్చేసరికి ఇంటి మీదకి 150 మందిని తీసుకొచ్చి ఇవాళకు చెప్తున్నారు. ఎవరికి అన్యాయం చేసింది అనేది చూపిమానండి. గూడెలో మా వాళ్ళలో 10 మంది కూలిచ్చి తీసుకెళ్తున్నాడు, అంత మించి ఏమీ లేదు. మా పిల్లగాడే అయితే అసలు ఒకళ్ళ జోలికి వెళ్ళడు, ఒక ఆడవాళ్ళ జోలికి కూడా మర్యాదగా ఉంటాడు. అట్టాడిది పిల్లోడి మీద ఖర్చు పెట్టుకొని ఆ కోట తెరసరా అన్న ఆయన గోడెంలో కుర్రోళ్ళని ఆడవాళ్ళని పరిచయం చేసుకోవటం ఆయనకి ఎక్కువ పరిచయం ఉంది. ఈ ఊరులో ఉండకూడదు నాకు పిల్లోడు ఒక్కళ్ళు ఇళ్ళకపోడు ఏదన్నా అవసరం వస్తే తప్ప నిడిచి ఆయన ముఠాలు కట్టిండు. ఏది చేసేది ఆయన తెలుసు మాకు. ఆయన ఇయ్యాల కొత్త ఈడియా పుట్టించిండు. మేమందరం దెబ్బలు తిన్న వాళ్ళు ఇంటి మీదకి వచ్చిన వాళ్ళం బాగానే ఉండం. కరువు పనులో పోయి వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో ఉండ పిల్ల కూడా ఈడియా మాట్లాడింది. మా ఇంటికి వచ్చి మమ్మల్ని ధర్నా చేసిండు. నిజంగా మనుషులు పొడ పుట్టి ఎడకొచ్చి ప్రమాణం చేయమనండి అంతే. ఫోన్లో మాట్లాడతాడు రండి, ఇంటికాడ లేడు, మొత్తం ఇంటి మీద పోయి వాళ్ళు లాక్కొచ్చి అన్నా రండి అని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండు. నేనేమో కాడికి చెప్పడానికి వెళ్ళాలి కల్లా మళ్ళీ 10 మందిని వేసుకొని వచ్చిండు. వచ్చి అట్నా కొడుకు బయటకు ఏడవాలి అది నా కొడుకు గాని నాకు గాని ప్రాణహాని మా ఫ్యామిలీలో ఎవరికి జరిగినా తిరుపతిరావు పెద్ద తిరుపతిరావు అనే అతను ఆయన బావమరిది మేనల్లుడు సుబ్రహ్మణ్యం అక్క అమ్మాయి పేరు కూడా నాకు తెలియదు. తల్లి రమణ అచ్చమ్మంటారా తల్లి ఆమె ఊరంతా తిరుగుతుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది. వీళ్ళు 5గురు వల్ల వీళ్ళకి తోడు ఎరమల కృష్ణారెడ్డి అనే ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గరలో. వీళ్ళ వల్లే మాకు జరుగుతుంది. చేసినప్పుడు ఏ గొడవలు కూడా లేవు ఫస్ట్ నుంచి కూడా. గత 20 సంవత్సరాల నుంచి కానీ 50 సంవత్సరాల నుంచి కానీ వైఎస్ఆర్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా సరే ఈ కులంలో కానీ ఎక్కడ కూడా చిన్న గొడవలు అనేది ఎక్కడ ఓట్లు వేసి వెళ్తాయో కానీ ఇంతవరకు ఏం ఓట్లు లేదు. ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేశాడు, నాగరాజు ఎక్కడ ఉన్నామన్నాడు. నేను ఇంటికి వస్తే తోట తిరుపతిరావు గారు 100 మందిని వేసుకొని మా కులం గొడవలోకి రావాల్సిన పని ఆయనకేంటి? వీళ్ళిద్దరికి 3 సంవత్సరాల నుంచి కజ్జాలు ఏ మట్టి తోలుతున్నారు, ఉసుకు తోలుతున్నారు. వీళ్ళకి బయట గొడవలు ఉన్నాయి. ఆ గొడవలోకి వచ్చి 100 మందిని వేసుకొచ్చి నాయులను తీసుకొని వచ్చి మా వాళ్ళని ఎక్కదోసి మందు ఇప్పించి అవి ఇప్పించి మా గొడవలోకి రావాల్సిన పని ఆయనకేంటి? ఇంట్లోకి వచ్చి మా అక్క ఉంది ఇంట్లో, మా పిన్నోళ్ళు ఉన్నారు ఇంట్లో, రండి అని బూతు మాటలు ఇష్టొచ్చినట్టుగా తిట్టాడు. ఆయనకేంటి అంత అవసరం? అంటే మాది కూడా కద్దరు చక్క వేసుకొని తిరగకూడదు, ఎక్కడ ఎంపీటీసీ తిరగకూడదా, రోడ్ల మీద తిరగకూడదా? లేనోడు ఒక టక్కు మట్టి అడుగుతాడు, సర్పంచ్ కాబట్టి ఇస్తాడు. ఇచ్చే దానికి నువ్వు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి అట్టపడాల్సిన పని అంటే లేనోడు ఒక టక్కు ఉసుకు అడుగుతాడు. ఇవ్వకూడదా సర్పంచ్? ఆయనకు హక్కు లేదా? జనం తీర్పిచ్చారు. మాట్లాడుకున్న దాంట్లో రాంభూపాల్ రెడ్డి గారు చేశాడు, రాంభూపాల్ రెడ్డి గారు దేని చేయాలా? ఇంటికి వచ్చి ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాడు, 2 బియ్యం టిక్కులు ఇచ్చేవాడు.
అదొకటి. రెండోది, హాస్పిటల్కి ఎవరైనా అర్జెంటుగా అవసరం అంటే 10,000 కానీ 20,000 కానీ హాస్పిటల్కి రాంగోపాల్ రెడ్డి గారు చేస్తున్నాడు. మూడోది, ఎవరికన్నా యాక్సిడెంట్లు అయినా దేనికైనా అద్దద్దం అంటే 50,000 కావాలన్నా 1,00,000 రూపాయలు కావాలన్నా హాస్పిటల్కి వెళ్ళి అన్ని చర్య తీసి ఎస్సీలు రావాలంటే ఎస్సీలు రెడ్డోల బస్కి కూర్చున్న హక్కు లేదా? రెడ్డోల బజార్కి వెళ్ళి పార్టీ ఆఫీసులో ఒక క్రిస్టియన్స్ వెళ్ళి ఆఫీసులో కూర్చున్న హక్కు లేదా? అంటే మాదిగోళ్ళు మనుషులు కాదా? ఒక కద్దరు చక్క వేసుకొని తిరగకూడదా? ప్రతి దానికి వాళ్ళకేదో రోడ్డుకు వైఎస్ఆర్ వాళ్ళు నేను పార్టీ ప్రెసిడెంట్ టీడీపీ ప్రెసిడెంట్ని మా మేనమా వచ్చి చెప్పాడు. వచ్చే ఇంటికి మా అక్క ఏడుచుకుంటా చెప్పింది. ఏదంటే మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ఎంపీటీసీలు ఉన్నారు, మీ డెప్యూటీలు ఉన్నారు, ఏదంటే మీ పార్టీ ఆఫీసులో మాట్లాడుకోవాలి. మా ఇంటి మీదకి మా అక్క దగ్గరికి మా బావగారి దగ్గరికి 100 మందిని వేసుకొని రావాల్సిన పని ఏంటి? నీ ఎమ్మెల్యేలు ఉన్నారు, నీ ఆ పార్టీ ఆఫీస్ని నీ పార్టీ ఆఫీసులో పిలిపించుకో, నీ సర్పంచ్ని నువ్వు మాట్లాడుకో, నీకు ఆ హక్కు ఉంది. నీ తోట సొసైటీ ప్రెసిడెంట్ కాబట్టి నీకు హక్కు ఉంది. గ్రామ స్థాయిలో ఉన్న ఆయనకే లేనోడికో తక్కువ మట్టి తోలకూడదా? సర్పంచ్ లేనోడు తక్కువ ఉసుకూడదా? అంటే నలుగురిలో తిరగకూడదా వాళ్ళు?